హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్మార్ట్ హోమ్ వ్లాగ్స్. ఈరోజు మేము సమ్మక్క సారక్కకు మొక్కుతున్నాము ఇంట్లో. సో విధి విధానం ఏంటో మా పద్ధతిలో మేము ఎలా చేస్తామో చూద్దాం. ఇది లాస్ట్ టైం చేసింది. సో దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ అమ్మవారికి బొట్లు, సమ్మక్క సారలమ్మ అని బొట్లు పెట్టుకున్నాము. ఫస్ట్ ఇలా తడి చేసుకొని అంతా తోడ్చుకొని క్లీన్ చేసుకున్నాము. సో ఇలా క్లీన్ చేసుకున్నాను నేను. అంటే మొత్తం పోకూడదన్నమాట, కాబట్టి కొంచెం అంతా ఉంచినాను నేను. ఇలా జాజు తీసుకొని, కాటన్ తీసుకొని ఇందులో కొంచెం ఉంచుకొని మనం ఇక్కడ ఈ విధంగా పెట్టుకోవాలి. అలా అయితే నీట్గా అంటుకుంటుందన్నమాట. జాజును మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని నీట్గా పెట్టేసుకుందాం. చూడండి, ఇలా మనం పసుపు కుంకుమలు తీసుకొని సమ్మక్క సారలమ్మగా భావించి ఇప్పుడు బొట్లు పెట్టుకుందాము. ఫస్ట్ అమ్మవారికి ఎప్పుడైనా కుంకుమ బొట్లే ఫస్ట్ పెట్టాలి, సమ్మక్క సారలమ్మగా భావించి. ఇప్పుడు మనం పసుపుని పెడదాం. చేయి నిండా తీసుకొని మంచిగా పెట్టాలి. ఈ విధంగా పసుపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వస్త్రం వేద్దాం అమ్మవార్లకు. ఇలా దూదితో వస్త్రం తయారు చేసుకొని వేద్దాము. ఇవి టైల్స్ కాబట్టి అంటది, కాబట్టి ఇక్కడ కొంచెం జాజు కొంచెం లైట్గా అప్లై చేసుకొని ఈ ప్లేస్లో వస్త్రం అనేది మనము పెడదాము. ఈ విధంగా ఇంకా ఇది ఊడకుండా అలాగే ఉంటుందన్నమాట. చూసారా ఎలా కనిపిస్తుందో? చాలా బాగుంది కదా. నా దగ్గర సమ్మక్క సారలమ్మ ఫోటో లేదు కాబట్టి నేను వీళ్ళని ఇలా బొట్లు పెట్టుకొని సమ్మక్క సారలమ్మగా భావిస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ శుభ్రం చేసి పెట్టుకున్న పీటని ఏర్పాటు చేసుకుందాము. పీట పైన ఇప్పుడు మనం అష్టదళ పద్మం ముగ్గు వేసుకుందాము. ఇది ముగ్గు పిండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కార్నర్స్ నుండి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కార్నర్స్ నుండి కూడా వేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో కుంకుమ, పసుపు ఇలా వేసుకోవాలి. పీటకు 4 మూలలు కూడా కాస్త పసుపు కుంకుమ వేసుకున్నాం. ఇప్పుడు మనం వీటిపైన బ్లౌజ్ పీసెస్ పెట్టుకుందాం. అమ్మవారికి, అమ్మవారి స్వరూపంగా భావించి, అమ్మవారికి పెడుతున్నట్టుగా భావించి, సమ్మక్క తల్లికి, సారలమ్మ తల్లికి దీనిపైన కొద్దిగా బియ్యం పోసుకుందాం. ఈ విధంగా కొంతమంది పోసుకుంటారు, కొంతమంది లేదు, అది మన ఇష్టము. ఇప్పుడు కుడుకలు పెట్టుకుందాము. 2 అమ్మవార్లకు, సమ్మక్క తల్లి, సారక్క తల్లి అని. ఇందులో ఫస్ట్ అమ్మవారికి ఖర్జూర పండు సమర్పించుకుందాము. ఒక్కను వేద్దాము. పసుపు కొమ్ము వేద్దాము. సమ్మక్క తల్లి, సారక్క తల్లి. ఇప్పుడు ఇందులో ఒక 1 రూపీ కాయిన్, అది మన ఇష్టం, వేయాలో వేద్దాం. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. పువ్వును సమర్పించుకుందాము.
ఇప్పుడు అమ్మవార్లకు బంగారాన్ని సమర్పించుకుందాము. జై హో సమ్మక్క తల్లికి జై, జై సారమ్మ తల్లికి జై. నారికేళము పెడదాము. ఇలా పసుపు బొట్లు పెట్టుకొని ఇలా కాసేపు పెట్టుకోవాలి. ఇప్పుడు దీపారాధన చేసుకుందాము. అమ్మ సమ్మక్క తల్లి, అమ్మ సారక్క తల్లి, అమ్మ సమ్మక్క తల్లి, అమ్మ సారక్క తల్లి. అమ్మవార్లకు కుంకుమ పసుపు అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఇలా నిండుగా కుంకుమ భరణిలో నేను ఇది అక్కడే తీసుకున్నాను అన్నమాట. సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళినప్పుడు ఇక్కడ మనం పసుపు తీసుకున్నాం. ఇందులో బెల్లం శాఖ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ విధముగా అమ్మవారిని రెడీ చేసుకోవాలి. మన ఇంట్లో వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా మనము చేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. సమ్మక్క సారక్కలమ్మకు మేము కోడిని మొక్కుతున్నాము. సో దీనికి ఇప్పుడు బెల్లం శాఖ ఆపుదాము, కొన్ని నీళ్ళు కూడా. సమ్మక్క సారమ్మ తల్లికి జై. కోడి అయితే జల్దినిచ్చింది. వంటలు అయినాయి. సో ఇప్పుడు సమ్మక్క సారక్క తల్లికి నైవేద్యం అనేది వడ్డించడం జరుగుతుంది. ఓం సమ్మక్క తల్లి సారక్క తల్లి, సమ్మక్క తల్లి సారక్క తల్లి, సమ్మక్క తల్లి సారక్క తల్లి. కర్పూర హారతి నీరాజన. ఈ విధంగా సమ్మక్క సారక్క తల్లి పూజ అయితే పూర్తయింది. జై సమ్మక్క తల్లి సారక్క తల్లి, జై పగిడిద రాజు, జై వనదేవతలకి జై.